దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి కూడా మిమ్మల్ని ప్రేమతో లైవ్లోకి ఆహ్వానిస్తున్నాను. దయతో రండి. దేవుడు మనకు అనుగ్రహించిన మంచి తరుణం ప్రార్థించడానికి. అనేకమైన అనారోగ్య సమస్యలు, అనేకమైన సమస్యలు దేవునితో చెప్పుకోవడానికి, మన యొక్క కుటుంబ పరిస్థితులు, మన సమస్త పరిస్థితులు దేవునితో చెప్పుకోవడానికి, ఆయన దగ్గర విలపించడానికి, ఆయనతో సహవాసం చేయడానికి ఇదొక ప్రత్యేకమైన తరుణం. ఈ ప్రత్యేకమైన తరుణాన్ని మనం సద్వినియోగం చేసుకోవటం మన జీవితాలకి ఎంతైనా ఆశీర్వాదం. దేవుని దయ, దేవుని కృప, ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం పొందుకుంటాం. మంచిదండి. అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా, మరి 7 అయింది, సన్నిధిని ఏర్పాటు చేసుకుని, దైవ సన్నిధిని మీరందరూ కూడా సిద్ధపడినట్లయితే ఈ సమయంలో ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. తిరిగి సాయంత్రకాల సమయం 7 గంటల ఈ ప్రాంతంలో నీ సన్నిధిలో ప్రార్థించడానికి, నీ సన్నిధిలో అనేకమైన విషయాలు, నీ సన్నిధిలో అనేకమైన అక్కరలు, కలుగుతున్న వైఫల్యాలు, నష్టాలు, జరుగుతున్న ప్రతి సంభవాన్ని మనస్ఫూర్తిగా నీతో చెప్పుకోవడానికి, మనస్ఫూర్తిగా నీ పాదముల యొద్ద త్రికరణ శుద్ధితో గడపడానికి మాకిస్తున్న ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సాయంత్రకాలపు వేళలో మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నీ పిల్లలముగా, నీ ప్రజలముగా, నీ పిలుపు అందుకున్న వారముగా, దండులోకి చేర్చబడిన వారముగా, నీ సొత్తుగా చేయబడిన మేము ఈ రీతిగా ఈ యొక్క సాయంత్రకాలపు వేళలో మహోన్నతుడైన నీ నామంలో ప్రార్థించి మా యొక్క అక్కర కొలది నీ సన్నిధిలో వేడుకోవడానికి కలిగిస్తున్న సమయోచితమైన ఈ కృపా భాగ్యాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి, మమ్మల్ని ఎంతగానో కరుణించి, మమ్మల్ని ఎంతగానో కటాక్షించి, మా జీవితాలు ఇక్కడ క్రీస్తు యేసు యొక్క కృపలో వర్ధిల్లుతూ, దేవుని కృపలో వర్ధిల్లుతూ, పరిపూర్ణులమవుతూ, కేవలము నీ కృపకు మమ్మల్ని పాత్రుల్ని చేయడానికి ఇష్టపడుతున్న నీ కృప అంతటిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంత్రకాలపు వేళలో మేము కూడి ఉన్న ప్రత్యేకమైన అవసరత ఎరిగిన దేవుడవు. ప్రత్యేకమైన అంశం నీ దాసుని యొక్క సంపూర్ణ ఆరోగ్యం కొరకు, నీ దాసుని యొక్క సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యము, విడుదల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, నీ దాసుని యొక్క కుటుంబ సభ్యులైన వారి అందరి ఆరోగ్యం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. నాకు కూడా సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. అలాగునే ఇంకా క్వారంటైన్లో ఉన్న కొండేపూడి లక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు, అలాగే హౌస్ క్వారంటైన్లో ఉండి ఇంటికాడే ట్రీట్మెంట్ పొంది నీరసాలతో ఉన్న నాగేశ్వరరావు గారు, రమేష్,
మల్లేశ్వరరావు గారు, సహోదరి శ్రీదేవి గారు, ఉమా, వా కుటుంబం, అలాగే సచివతక్క వారి కుటుంబ సభ్యులు, ఇంకా అలాగునే హరీష్ గారు, హైదరాబాద్లో ఉన్న హరీష్ గారు, అలాగే కుమారుడు నాగేంద్ర, ఇంకా అనేకమైన బలహీనతలతో ఉన్నవారు, అలాగే కరోనా ఈ సమయంలో తమ ఆప్తులను పోగొట్టుకుని ఆదరణ లేక, ఇలాంటి సమయాల్లో ఎవరు వెళ్ళక, ఆదరించక, ఆదరణ లేక సతమతమవుతూ కృంగిపోతూ ఉన్న సమయాలలో వారిని జ్ఞాపకం చేసుకోండి. తీపత్తి రామలక్ష్మి గారిని బట్టి, వారి కుటుంబ సభ్యులందరిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. తల్లిగారికి గొప్ప ఆదరణ దయచేయండి, సహోదరు కూడా గొప్ప ఆదరణ దయచేయండి. అంత మాత్రమే కాదు, ఈ యొక్క రాత్రి లేక సాయంత్రం నీ దాసునికి ఇచ్చిన యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘములలో గర్భిణీ స్త్రీలు ఉన్నారు నాయనా, మరి అలాగనే ప్రసవము కలిగి బాలింతలుగా ఉన్నవారు ఉన్నారు. బిడ్డలను పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యాలు ఇవ్వండి, తగు క్షేమములు దయచేయండి. అలాగనే తండ్రి, సంఘాలలో దీర్ఘకాలిక వ్యాధులు కలిగి, బలహీనతలు కలిగి, ఇంకా మాకు తెలియక ఇంకెవరైతే కోవిడ్ బారిన పడి మెడిసిన్ వాడుతూ హౌస్ క్వారంటైన్స్లో ఉంటూ ట్రీట్మెంట్ పొందుతున్నారో వారందరికీ విడుదల, క్షేమము, ఆరోగ్యము దయచేయండి ప్రార్థిస్తున్నాను. అలాగునే ఈ సమయములో మా యొక్క ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రము, భారతదేశము, అలాగే ఈ యొక్క భారతదేశములో డాక్టర్సు, నర్సులు, పారిశుద్ధ్యం, పోలీసు యంత్రాంగం, సమస్త అధికారములు ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాము. క్షేమం దయచేయండి. మా భారతదేశం మీద సంపూర్ణమైన క్షేమం ఉంచండి. ఇక ఈ కరోనా నిర్మూలం కావడానికి మీ కృప ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. అలాగనే ఈ యొక్క రాత్రి పాటల్లో, క్లుప్త సందేశంలో తోడుగా ఉండి తిరిగి ప్రార్థించే విషయంలో నీ కృప అనుగ్రహించి మీ నామమునకు మీరు మహిమ తెచ్చుకోమని కోరుతూ, ప్రార్థిస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ సమస్తము నీకు మహిమకరంగా జరిగించుకోమని కోరుతూ, ప్రార్థిస్తూ యేసు ప్రభు పేరట అడిగి వేడుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, అందరికి వందనాలండి. మరి మనం పాటలు పాడుకుందాం. మన పాటల ప్రతుల్లో నుంచి ముందుగా పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున అనే పాట చూడండి దయచేసి. 372 పాట, కొత్త ప్రతుల్లో 372, అలాగనే పాత ప్రతుల్లో 802, 376, 802 పైనున్న ఆకాశమందున. ఒక 3 చరణాలు మనం పాడుకుందాం. ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పై
వాక్కుపైని కలదు ఉన్నతం బగు యేసుని నామము. యేసు నామములో శక్తి గలదు, యేసు నామములో శక్తి గలదు. దోషులకు శాశ్వత ముక్తి గలదు, దోషులకు శాశ్వత ముక్తి గలదు. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున యేసు నామములో నిత్య జీవం, శాశ్వతానంద నిత్య శాంతి. యేసు నామములో నిత్య జీవం, శాశ్వతానంద నిత్య శాంతి. యేసు నామములో పాప శుద్ధి, యేసు నామములో పాప శుద్ధి. విశ్వసించినచో సమృద్ధి, విశ్వసించినచో సమృద్ధి. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అలసి సొలసిన వారికి విశ్రం, జీవము లేని వారికి జీవం. అలసి సొలసిన వారికి విశ్రం, జీవము లేని వారికి జీవం. నాశనమునకు జోగేడి వారికి, నాశనమునకు జోగేడి వారికి యేసు నామమే రక్షణ మార్గం, యేసు నామమే రక్షణ మార్గం. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున ప్రియులారా, మరొక పాట పాడుకుందాం. కొత్త ప్రతుల్లో 602 అండి, పాత ప్రతుల్లో 507. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయెను, నశింపచేయు దూత నన్ను దాటిపోయెను. 602 కొత్తది, అలాగనే పాత దాంట్లో 507వ పాట. 602, 507. నా సంకట దుఃఖములెల్లా
తీరిపోయేగా నశింపజేయుదు నన్ను దాటిపోయేను నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా నశింపజేయుదు నన్ను దాటిపోయేను విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా కలిగి ఉన్న రక్షణలో దాగి ఉంటిని కలిగి ఉన్న రక్షణలో దాగి ఉంటిని నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా నశింపజేయుదు నన్ను దాటిపోయేను నశింపజేయుదు నన్ను దాటిపోయేను విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా కలిగి ఉన్న రక్షణలో దాగి ఉంటిని కలిగి ఉన్న రక్షణలో దాగి ఉంటిని నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా నశింపజేయుదు నన్ను దాటిపోయేను నశింపజేయుదు నన్ను దాటిపోయేను ఇంకా నేను ఫరోకు దాసుడను కాను ఇంకా నేను ఫరోకు దాసుడను కాను ఇంకా నేను సీయోను కన్యుడను గాను ఇంకా నేను సీయోను కన్యుడను గాను నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా నశింపజేయుదు నన్ను దాటిపోయేను నశింపజేయుదు నన్ను దాటిపోయేను మార్చబడు నాదు మర మధురముగా మార్చబడు నాదు మర మధురముగా పారు జలము బండ నుండి త్రాగుచుందును పారు జలము బండ నుండి త్రాగుచుందును నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా నశింపజేయుదు నన్ను దాటిపోయేను నశింపజేయుదు నన్ను దాటిపోయేను మంచిదండి. ఇంతవరకు దేవుని స్తుతించడానికి మరి ఆయన నామమును కనపరచడానికి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. అలాగనే మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యము ప్రతిరోజు కూడా చాలా క్లుప్తంగా వాక్యాన్ని పంచుకుంటూ తిరిగి మనం ప్రార్థనలోకి వెళ్ళడానికి దేవుడు ఎంతో సహాయపడుతూ ఉన్నాడు. భూమి మీద భక్తుని యొక్క హృదయము దేవునికి చాలా అనుకూలంగా ఉండాలి. భూమి మీదండి ప్రతి భక్తుని యొక్క హృదయము ప్రేమ కలిగి, దయ కలిగి, కృప కలిగి, మంచితనము కలిగి దేవునికి అనుకూలంగా భక్తుని యొక్క హృదయము కట్టుకోవాలి. ఎందుకంటే మనం సేవిస్తున్న దేవుడు అలాంటివాడు. దేవుడు కొన్ని సందర్భాల్లో చెప్పుకున్నాడు, నా యందు క్రోధము లేదు, నా యందు గచ్చపొదలు లేవు, ముళ్ళ తుప్పలు లేవు చెప్పుకున్నాడు. దేవుడు దయగలిగిన వాడు. అలాగునే ఆయన్ని వెంబడిస్తున్న, ఆయన అనుసరిస్తున్న, ఆయనను సేవిస్తున్న భక్తులు కూడా 100% కూడా అలాగే ఉండాలి. దేవుడు వేషధారణను చూసి సంతోషించడు.
వేషధారణను చూసి చాలా ద్వేషిస్తాడు దేవుడు. ఎప్పుడు కూడా భక్తుడంటే దేవునికి చాలా సమీపమై ఉండాలి. భూమి మీద ఎవరికి భయపడినా భయపడకపోయినా పర్వాలేదు, కానీ ఎవరికి భయపడినా వ్యక్తిత్వాలు మారవు. కానీ ఆకాశం అందున్న ఒక్క దేవునికి భయపడితేనే, మన కోసం ప్రాణం పెట్టిన దేవునికి భయపడితేనే, ఆయన వాక్యానికి భయపడితేనే మన జీవితాలు సరిచేయబడతాయి. మనుషుల్లో ఎవరికి భయపడినా జీవితాలైతే మారవు, కానీ దేవునికి భయపడితే జీవితాలు మారిపోతాయి. కనుక ప్రతి భక్తుని హృదయము భూమి మీద దేవునికి అనుకూలంగా ఉండాలి. కనుక ఈ రాత్రి ఒక భక్తుని యొక్క హృదయాన్ని, ఒక భక్తుని యొక్క భక్తి జీవితాన్ని, ప్రతి భక్తుడు చాలా లోతైన విలువలు కలిగిన వారు పరిశుద్ధ గ్రంథములో. లేకుంటే పరిశుద్ధ గ్రంథములోకి పరిశుద్ధాత్మ దేవుడు అనుమతించేవాడు కాదా? ఏమండి? అయితే 1-2 విషయాలు చాలా క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. విలాప వాక్యములు, దయచేసి పరిశుద్ధ గ్రంథములో నుండి విలాప వాక్యములు 3వ అధ్యాయము. విలాప వాక్యములు ఇర్మియా తర్వాత ఉంటుంది. విలాప వాక్యములు 3వ అధ్యాయము 48, 49 వచనాలు చదువుకుందాం. నా జనులకు కలిగిన నాశనమును, నా జనులకు కలిగిన నాశనము నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా దృష్టియుంచి ఆకాశము నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును. బా, ఎవరు చూచు వరకు? ఎవరి భక్తుడు? విలాపముల గ్రంథకర్త ఎవరు? విలాపముల గ్రంథకర్త ఎవరు? అందులో కనిపించే భక్తుడు, ఆ హృదయం ఎవరు? భక్తుడైన ఇర్మియా. ఇర్మియా యొక్క హృదయము ఎంత తేటగా కనబడుతుందో చూడండి. భక్తుడైన ఇర్మియా యొక్క హృదయము ఎంత దయ కలిగిన హృదయంగా కనబడుతుందో చూడండి. మరి దేవుడు ఇలాంటి భక్తుల ప్రార్థన వినడా? చూసారా ఈ భక్తుని హృదయం ఎలా ఉందో, భక్తుని తాత్పర్యం ఎలా ఉందో? ఏమంటున్నాడంటే, నా జనులకు కలిగిన నాశనము నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. వా, భక్తులు ఎంత కన్నీరు కార్చారండి! ఇర్మియా భక్తుడు ఎంత కన్నీరు కార్చాడండి! చాలామంది మన సంఘ సహోదరులలో అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, అన్నా ఎంత ప్రార్థన చేసినా కన్నీరు రాదన్నా నాకు అంటారు. నిజం. భక్తుని హృదయం ఎప్పుడు ఎలా ఉండాలంటే దేవుని ఎదుట కదిపితే కన్నీరు వచ్చేలాగా ఉండాలి. భక్తులందరి కన్నీళ్ళు దేవుని ఎదుట ప్రవహిస్తూ వచ్చినాయి. అవి చిన్న కళ్ళు. ఒక వ్యక్తికి కన్ను ఎంత ఉంటుంది? మానవ శరీరంలో కన్ను ఎంత ఉంటుంది? అసలు ఈ కంటి నుంచి ఎన్ని నీళ్ళు వస్తాయి? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఇక్కడ యాక్సెప్ట్ చేశాడు? ఏరులై అంటే భక్తునిలో ఎంత వేదన ఉంది, భక్తునిలో జనుల పట్ల ఎంత ప్రేమ ఉంది,
ఎంత దయ ఉంది, ఎంత ప్రేమ ఉంది. అంటే మనము దారంటా వెళుతూ ఉంటాం, అనేక విషయాలు మనకు కంటపడుతూ ఉంటాయి. ఎన్నో విషయాలు కంటపడుతున్నప్పుడు కన్నీరు కార్చలేం, స్పందించవు. కానీ కన్నీరు ఎప్పుడు కారుస్తాము? ఎప్పుడు ఎక్కి ఎక్కి ఏడుస్తాము? ఆప్తులకు ఏదైనా అయినప్పుడు, దగ్గర వారికి ఏదైనా అయినప్పుడు, రక్త సంబంధులకు ఎప్పుడైనా ఏదైనా అయినప్పుడు కన్నీరు కార్చగలుగుతాం. అంటే భక్తునిలో నా జనులు అంటే ఎన్ని వేల మందో, ఎన్ని లక్షల మందో, అంటే అందరి పట్ల సమాన దృష్టి కలిగిన వాడు, అందరి ఎడల కన్నీరు కార్చగలిగిన వాడు, అందరినీ ఒక్కలాగే చూడగలిగిన వాడు, అందరినీ ఒక్కలాగే ప్రేమించగలిగిన వాడు. కన్నీరు ఏరులై, ఏంటండి మాట? ఏమిటండి భక్తుల యొక్క జీవితం? ఎంతవరకు కన్నీరు కారుస్తాడట? ఎంతవరకు నేను కన్నీరు కారుస్తానని అక్కడ చెప్తున్నాడంటే, నా జనులకు కలిగిన నాశనము నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా దృష్టియుంచి ఆకాశము నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును. ఎవరు చూచే వరకు? ఆకాశమందున్న దేవుడు కరిగి దయ కలిగి చూచి పరిష్కారం అనుగ్రహించేంత వరకు. మరి చూచినోడు వెంటనే వెళ్ళిపోతాడా? మన దేవుడు అలాంటోడా? మనం నమ్మిన దేవుడు అలాంటోడా? చూసి వెళ్ళిపోతాడా? మనలాంటోడా? చూసి ముఖం తిప్పేవాడు కాదు మన దేవుడు. మన దేవుని కన్నులలో జాలి ఉంది. జక్కయ్యను చూశాడు, కనికరించాడు. గుడ్డి భిక్షకులను చూశాడు, కనికరించాడు. గెరాసేనుల దేశంలో దెయ్యం పట్టిన వాడిని చూశాడు, కనికరించాడు. విధవరాలి కుమారుని చూశాడు, కనికరించాడు. సమాధిలో ఉన్న లాజరును చూశాడు, కనికరించాడు. వెళ్ళిపోయేవాడేం కాదు. అందుకే ఇర్మియా పట్టుపట్టి కన్నీరు కారుస్తానంటున్నాడు. ఎంతవరకంటే ఆకాశమందున్న దేవుడు చూచు వరకు. అంటే ఆయన చూశాడంటే పరిష్కారం దొరికిందని అర్థం. అదే ఆయన చూశాడంటే పరిష్కారం దొరికిందని అర్థం. అది భక్తులు ఎలాంటి కమిట్మెంట్ కలిగి ఉన్నారండి దేవుని పట్ల. భూమి మీద ఆయా తెగలు ప్రజలు, ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా దేశ ప్రజలు, ఆయా సాంస్కృతిక ప్రజలు, వారందరూ ఎవరి జనులంటే నా జనులు. ఇర్మియా తాత్పర్యం ఇదే. ఎంత బ్రాడ్ మైండ్ అండి. మనలాగా సంకుచితమైన మైండ్ సెట్ కాదు భక్తులది. ఎంత మంచి వ్యక్తిత్వం. దేవుడు చూసి పరిష్కరించేంత వరకు కన్నీరు ఏరులై పారను. విడవడు, పట్టు విడవడంతే. కన్నీరు కారుస్తాడంతే.
ఎన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటాం? ఈనాడు ఎవరి కోసమైనా ఏదైనా ఒక విషయం కోసం ఒక వారం ప్రార్థిస్తే లేదా ఒక 10 రోజులు ప్రార్థన చేస్తే అయిపోతుంది మన పని. కానీ భక్తులు అలా కాదా? భూమి మీద మనం భక్తుల యొక్క అభిషేకంతో నిండి ఉండాలి. భూమి మీద భక్తుల యొక్క అభిషేకంతో మనం సిద్ధపడి ఉండాలి కదా. ఏమన్నాడు? యెహోవా దృష్టి ఉంచి ఆకాశము నుండి చూచు వరకు ఏం చేస్తాడు? నా కన్నీరు ఎడతెగక కారుచుండును. ఎడతెగక అంటే ఆగదు. అదే ఇర్మియా యొక్క కన్నుల. దయచేసి రండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచునట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక. ఎలాంటి భక్తులండి, ఎలాంటి తీర్మానములండి ఇవి! నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము అంటే భక్తులు ప్రార్థించడానికి ఒక సమయం అంటూ లేదండి. పగలు రాత్రి దివారాత్రము. ఏమన్నాడు? దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయము. ఎలాంటి భక్తులు పెరిగిన భూమి మీద మనం ఉన్నామండి. ఇదే ఇర్మియా ఈ భూమి మీద పెరిగాడు. మనం కూడా అదే భూమి మీద ఉన్నాం. ఈ రాత్రి మన భక్తి భావజాలాలు ఎలా ఉన్నాయో ఆలోచించాలి. ఒక ఇర్మియా వలె మనం ఉంటే ఎంతమందిని బ్రతికించుకోవచ్చు? ఎంతమందిని రక్షణలోకి నడిపించుకోవచ్చు? కానీ అంతలా దివారాత్రులు ప్రార్థించిన భక్తులు అలసిపోలేదా? కానీ మనం కొంతసేపు ప్రార్థన చేస్తే అలసిపోతాం, సహకరించవు బాడీలో. నిజంగా 1 గంట ప్రార్థనలో ఎన్ని మెలికలు తిరుగుతామో. నిజమండి, ఎన్ని మెలికలు తిరుగుతామో. కాళ్ళు ఆరు జాపుకుంటామా, కాళ్ళు వెనక పెట్టుకుంటామా, కాళ్ళు పక్కకు పెట్టుకుంటామా, వంగుంటామా, కూర్చుంటామా, లేస్తామా. అబ్బా, భక్తులండి ప్రార్థన చేస్తున్నప్పుడు వారు తమ వశములో లేరది. వారు ఏమయ్యారంటే ఆత్మావశులైపోయారది. గనుక మన భక్తి యొక్క భావజాలాలు, మన భక్తి యొక్క స్టాండర్డ్ ఎలా ఉందో చూసుకోవాలి. ఈ విధంగా ప్రార్థించే ఒక్క ఇర్మియా వలె మనం ఉంటే, ఏమండి, ఇర్మియాలో విలాప వాక్యాల్లో దేవుడు ఎలా మాట్లాడితే, రోమీయులకు రాసిన పత్రికలో క్రొత్త నిబంధనకు వచ్చేసరికి పౌలు భక్తుడు కూడా ఏమంటాడో ఒక్క మాట చూసి ముగించుకుందాం. రోమాపత్రిక 10వ అధ్యాయము 1వ వచనం.
సహోదరులారా, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది. పౌలు యొక్క హృదయాభిలాష, పౌలు యొక్క ప్రార్థన ఎవరు రక్షణ పొందాలని కదా. ఈనాడు ప్రతివాని యొక్క హృదయాభిలాష, ప్రతివాని ప్రార్థన ఎలా ఉంటే ఎంత బాగుంటుంది. అందుకే ఈ లాక్డౌన్ మంచి సమయం. ఏం కావడాకో తెలుసా? ఏం కావడాకో తెలుసా? ఒక ఇర్మియా కావడానికి, ఒక ఎస్తేరు కావడానికి, ఒక యెహోషువ కావడానికి, ఒక దానియేలులా మార్చబట్టానికి, ఒక మేషక్ షెడ్రెక్ అబేద్నెగోల వలె మార్చబట్టానికి ఈ లాక్డౌన్ మంచి సమయం. అవును, మోకరించి నాథా భక్తుల యొక్క అభిషేకంతో నన్ను నింపవా, భక్తుల యొక్క వరములతో నన్ను నింపవా, నేను కూడా వారి వలె నా తరములో నేను ప్రార్థిస్తే ఎన్ని కార్యాలు చూడగలను. నేను కూడా గతించిపోయిన భక్తుని వలె ప్రార్థిస్తే, నేను కూడా గతించిపోయిన ఒక ఇర్మియా వలె, ఒక పౌలు వలె, శ్రేష్ఠాది భక్తుల వలె ప్రార్థిస్తే నేను ఎన్ని కార్యాలు చూడగలను. నేనైతే ప్రార్థించలేను ప్రభువా. అందుకని ఆ భక్తుల అభిషేకముతో నన్ను నింపి, ఆ భక్తుల అభిషేకముతో నన్ను అభిషేకించి ప్రార్థించే ఈ యొక్క పరమ పవిత్రమైన కార్యంలో నన్ను వాడుకోవా ప్రభువా అంటే దేవుడు వాడుకోడా? దేవుడు అభిషేకించడా? దేవుడి పని కొరకై నిన్ను నన్ను నిలబెట్టడా? ఎన్ని విషయాలున్నా, ఎంతమంది శ్రేష్ఠ భక్తులు ఉన్నారు. సేవకులు నాకు ఇచ్చిన సమయం అవుతుంది. నేను మిమ్మల్ని ప్రార్థనలోకి నడిపించాలి. ఇకనైనా పట్టుదల కలిగి, భారతదేశంలో ఎంతమంది నశించిపోతున్నారో, మన రాష్ట్రంలో ఎంతమంది నశించిపోతున్నారో, వారందరూ మన అన్నలు కాదా, మన తల్లులు కాదా, మన తండ్రులు కాదా, మన జనులు కాదా? కనుక ప్రార్థనా సమయాన్ని హెచ్చిందాం. ఇది 7 to 9 అయిపోవచ్చు. ఈ ప్రార్థన అయిపోయింది ఈ రోజుకు అనుకోవద్దు. ఏ సమయంలోనైనా నువ్వు ప్రార్థించవచ్చు. ఏ సమయంలోనైనా దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళొచ్చు. ధైర్యంగా నేను వెళ్ళొచ్చు. ప్రార్థించేవారు కావాలి. భక్తుల వలె ఈ యొక్క దయగలిగిన మనస్సు కలిగిన వారు కావాలి. కనుక ఆ రీతిగా సిద్ధపడదాం. ఆ రీతి కృప దేవుడు తన దాసునికి ఇచ్చిన యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘములకు, అదే రీతిగా సార్వత్రిక సంఘానికి దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. దయగలిగిన ప్రభు, ఈ రాత్రి మీరు మాట్లాడిన పరలోకపు సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయతో జ్ఞాపకం చేసుకోండి. భక్తుడైన ఇర్మియా హృదయము ఎంత ఉన్నతమైనదో, ఎంత ప్రేమ గలదో, ఎంత దయగలిగిందో, ఎంత కనికరము గలదో మేము చూడగలుగుతున్నాం. తన జనుల కొరకు ఎంత సమర్పణ కలిగిన హృదయమే మేము చూడగలుగుతున్నాము. ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఈ రాత్రి మేము ఒక ఇర్మియా వలె మార్చబడితే, ఈ రాత్రి మేము ఒక పౌలు వలె మార్చబడితే, శ్రేష్ఠాది భక్తుల వలె మార్చబడితే
ఎంత ఆశీర్వాదాన్ని చూడగలుగుతామో. అలాంటి కృప మాకు యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘములలో అందరికీ దయచేయమని కోరుతూ ప్రార్థిస్తూ మా ప్రియులు ప్రార్థనలోకి వెళుతుండగా ఆత్మపూర్ణులను చేసి బహుగా ప్రార్థించగలిగే కృప ఆత్మను దయచేయమని కోరుతూ ప్రార్థిస్తూ మరొక్కసారి నీ దాసుని కుటుంబాన్ని, అలాగనే క్వారంటైన్స్లో ఉన్నవారిని, ఈ రాత్రి ప్రయాణములో వెళుతున్న నీ దాసుడు మా ప్రియులు మోహన్ రావు గారు, వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి, నీ కృపతో నింపండి. రేపు ఆదివారం కనుక ప్రభా నీ పునరుద్ధాన దినం కనుక ఆదివారం రేపు మమ్మల్ని సిద్ధపరచమని కోరుతూ ప్రార్థిస్తూ మహిమాఘనతలు మీకు ఆరోపిస్తూ మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ యేసు ప్రభు పేరట అడిగి వేడుతున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మంచిదండి. రేపు మరి ఆదివారము ప్రభు పునరుద్ధాన దినము. మనం అందరం కూడా ఎగ్జాక్ట్లీ 10 గంటలకల్లా లైవ్లో ఉంటాము. అందరూ కూడా 10 గంటలకల్లా లైవ్లో ఉండండి. దేవుని సన్నిధిని సిద్ధపరచుకోండి, ఓకేనా? ఇక మిగిలిన సమయం ఆత్మపూర్ణమై ప్రార్థన చేద్దాం. అందరికీ వందనాలు.